హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నేనైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయబోతున్నా. సింపుల్ గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా అయితే 3 కోడిగుడ్లను తీసుకొని అందులో ఉప్పు కారం వేసుకొని ఆమ్లెట్ లెక్క కలుపుకొని ఆమ్లెట్ లాగా వేసుకోవాలి. పూర్తిగా ఆమ్లెట్ కాక ముందుకే కొంచెం చిన్న చిన్నగా ముక్కలుగా తుంచేసుకోవాలి. ఒక ప్యాన్ లో సరిపడా ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర, బీన్స్, క్యారెట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి. సరిపడా ఉప్పు, అల్లం వెల్లిగడ్డ వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత అందులో ఇక రైస్ వేసుకోవాలి. రైస్ ని బాగా కలుపుకున్న తర్వాత అందులో కొంచెం ఆమ్లెట్ లెక్క వేసుకున్న చిన్న చిన్న గుడ్డును అన్నంలో వేసుకోవాలి. అందులో ఇంకా కారం, ధనియాల పౌడర్, గరం మసాలా ఇవి వేసుకొని బాగా కలుపుకొని కొద్దిగా మగ్గనివ్వాలి. మూత పెట్టేసుకోవాలి. అంతే, మనకు కావాల్సిన టేస్ట్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయినట్టు. చివరిలో కొత్తిమీరని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని దించేసుకోవడమే. అంతే, రెడీ అయిపోయినట్టు. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.